వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఇవాళ మనము ఆల్మండ్ ఆయిల్ తీద్దాము ఫస్ట్. సో అంతా సెట్ చేసుకున్న తర్వాత ఇవ్వండి ఆల్మండ్స్ తెచ్చాము. ఇవి ఎంత ఉన్నాయో మనము ఈ వేయింగ్ మిషన్ మీద ఫస్ట్ చూసుకుందాము. ఇవ్వండి ఇది గ్రామ్స్లో ఉంది. సో ఇది పెట్టి మనం వెయిట్ చూద్దాము. చూడండి 775 గ్రాములు ఉంది ఆల్మండ్స్. ఇవి మనం తీద్దాము. అలానే ఈ గిన్నె కూడా కొలుచుకుందాం ఫస్ట్. మనం ఎందులోకి నూనె తీస్తున్నామో అది 128 గ్రాములు ఉంది. మనం నూనె వచ్చిన తర్వాత మళ్ళీ నూనె కొలిచి చూద్దాం ఎంత వస్తుందో ఫ్రెండ్స్. మిత్రులారా మీరు చూడొచ్చు ఆల్మండ్ ఆయిల్ వస్తుంది. ఆల్మండ్ ఆయిల్ ఎక్కువ వస్తుంది పల్లి నూనె కంటే, ఎందుకంటే ఆల్మండ్స్లో నూనె ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఎక్కువ వస్తుంది. ఒక్కొక్క గింజలో కూడా ఎక్కువ నూనె వస్తుంది ఆల్మండ్స్లో. చూడండి వస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ మిషన్లో మనం ఎక్కువ వేసేస్తే అది గింజలు పెద్దవిగా ఉంటాయి కదా, అవి ఇదివైపోతాయి. అందుకని ఒక్కొక్క గింజ వేస్తున్నాను నేను. అదిగోండి చుక్క అలా పడుతోంది. మీకు కనిపిస్తోందని అనుకుంటా వీడియోలో. అదిగోండి వస్తుంది. మీ ముందు కూడా చూస్తే మీరు దాని తాలూకు పుట్టంతా ఇక్కడి నుంచి వస్తుంది. చూద్దాం మొత్తం తీసిన తర్వాత ఎంత ఆల్మండ్ వస్తుంది, ఎంత నూనె వస్తుంది మనం వేసిన దానికని. అదిగోండి పడుతుంది అందులోకి. మనం గిన్నె బరువు ఆల్మండ్ బరువు తీసుకున్నాం కదా, తర్వాత చూద్దాం ఎంత వస్తుంది ఏంటి అని. నేను తీసిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇందాక మనము ఈ గిన్నె వెయిట్ చూసాము, మనము ఆల్మండ్స్ వెయిట్ చూసాము కదా బాదం పప్పులది. ఇప్పుడు నూనె తీయడం అయిపోయింది. ఇప్పుడు ఈ నూనెని ఇందులో పెట్టి బరువు చూద్దాం. దీని మీద పెట్టి ఎంత వచ్చింది అని మనం చూద్దాం. ఇవ్వండి ఇది నూనె. $443 గ్రాములు వచ్చింది కదా, 443 గ్రాములు వచ్చింది. ఇందాక మనకి ఇందులో ఎంత వచ్చింది, 128 గ్రాములు దీని బరువు వచ్చింది. కాబట్టి 443 మైనస్ 128 315 గ్రాముల నూనె వచ్చింది. ఎంతకి మనం 775 గ్రాముల ఆల్మండ్స్ వేస్తే 315 గ్రాముల నూనె వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా రిఫర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.